హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ రూట్ మార్చారు. ఎప్పుడు ప్రేమ కథలు ఫ్యామిలీ డ్రామాలే తీసే ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తొలిసారి ఒక మలయాళ సినిమా రాబోతుంది. అదే ఒడియన్, ది ఏజ్ ఆఫ్ ఇల్యూషన్. కేరళ జానపద గాథలు, రూపాంతర శక్తులు, క్షుద్ర విద్యల నేపథ్యంలో కంప్లీట్ ఫోక్ హారర్ జోనర్ లో ఈ సినిమా ప్లాన్ చేశారు. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటిస్తుండగా బ్రహ్మయుగం ఫేమ్ రాహుల్ సదాశివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ మేకర్ సౌత్ హారర్ జానర్ లోకి ఎంట్రీ ఇస్తుండటంతో ఇండస్ట్రీలో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అప్డేట్ ఏంటంటే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రావాల్సిన దేవరా 2 పై సస్పెన్స్ మొదలైంది. రీసెంట్ గా కొరటాల బర్త్డే రోజున ఎన్టీఆర్ విషెస్ చెప్పినా ఎక్కడా సీక్వెల్ ప్రస్తావన తేకపోవడంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. నిజానికి తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డ్రాగన్ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ సినిమా లైన్ లో ఉంది. మరోవైపు కొరటాల శివ కూడా బాలకృష్ణతో నెక్స్ట్ మూవీ 112 ఫిక్స్ చేసుకున్నారు. సో ఇద్దరి డైరీలు ఫుల్ అవ్వడంతో దేవరా 2 ప్రస్తుతానికి హోల్డ్ లో పడినట్లేనని టాక్ వినిపిస్తోంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. సినిమాలో ఆడవాళ్లను వస్తువులా చూపిస్తూ రాసే అభ్యంతరకర పదాలపై ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందిస్తూ, సొసైటీలో ప్రేక్షకులు కలుషితం అవ్వడం వల్లే దర్శకులు కూడా కలుషితమయ్యారని, ప్రజాస్వామ్యంలో ప్రజల అభిరుచికి తగ్గట్టే వ్యాపారం సాగుతుందని అన్నారు. సినిమాల్లోని కంటెంట్ కు ప్రేక్షకులను బ్లేమ్ చేస్తూ అనంత శ్రీరామ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై భారీ చర్చ నడుస్తుంది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న పాన్ ఇండియా మూవీ రణబాలి నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్ వచ్చింది. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ ది మమ్మీ ఫేమ్ ఆల్నాల్ ఓస్లో ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. ఆయన బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ది డెమోన్ ఆఫ్ డ్రాట్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ హై వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సెప్టెంబర్ 11న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఫ్యాన్స్ మధ్య ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాపిక్ ఇదే. ఒకప్పటి స్టార్ హీరో వడ్డే నవీన్ తన కొత్త సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ప్రమోషన్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలో ఒక హిట్ సినిమా రాగానే అందరూ అదే ఫార్ములాను వాడాలని చూస్తారని, కానీ అలా కూర్చొని ప్లాన్ చేస్తే అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి బ్రేకింగ్ సినిమాలో పుట్టవని అన్నారు. ప్రతి డైరెక్టర్ హిట్ ఫార్ములా వైపు పరిగెత్తకుండా తమను నమ్ముకున్న ఒరిజినల్ కథలను నమ్మి సినిమా తీయాలని ఆయన సలహా ఇచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టచింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. బాలీవుడ్ లెజెండ్ మిథున్ చక్రవర్తి ఇంట్లో పెళ్లి పాచాలు మోగనున్నాయి. ఆయన దత్తపుత్రిక దిశాని చక్రవర్తి తన లాంగ్ టైమ్ ఫ్రెండ్ లవర్ మైల్స్ అంతార్జిస్ ను పెళ్లాడబోతుంది. చిన్నప్పుడే అనాథగా ఉన్న దిశానిని మిథున్ దంపతులు దత్తత తీసుకుని సొంత బిడ్డ కంటే ఎక్కువగా గుండెల్లో పెట్టుకుని పెంచారు. ఆమెను ఉన్నత చదువులు చదివించి ఇప్పుడు పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేయబోతుండటంతో అభిమానులు ఈ క్రేజీ కపుల్ కు బెస్ట్ విషెస్ చెప్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు ఒక క్రేజీ కేస్ స్టడీ హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీసెంట్ గా హాలీవుడ్ హర్రర్ థ్రిల్లర్ అబ్సెషన్ కలెక్షన్ల వివరాలు షేర్ చేశారు. కేవలం 7 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 2000 కోట్లకు పైగా వసూలు సాధించి సంచలనం సృష్టించింది. లో బడ్జెట్ సినిమాలతో ఇంతటి భారీ లాభాలు అందుకోవడంపై వర్మ విశ్లేషిస్తుంటే ఫ్యాన్స్ మాత్రం షాకింగ్ కౌంటర్స్ వేస్తున్నారు. ఇలాంటి కేస్ స్టడీస్ షేర్ చేయడం ఆపి మీరే అబ్సెషన్ రేంజ్ కంటెంట్ సినిమా ఎప్పుడు తీస్తారంటూ ఆర్జీవీని నెటిజన్లు నిలదీస్తున్నారు. స్టార్ హీరోయిన్ సమంత తన పర్సనల్ లైఫ్, కెరీర్ ఒడిదుడుకులపై తొలిసారి మనసు విప్పి మాట్లాడింది. ఒకప్పుడు స్టార్డమ్ వెనుక పరిగెత్తానని, వరుస హిట్స్ తో తనలో అహం పెరిగి బాక్స్ ఆఫీస్ కలెక్షన్ల కోసమే చూశానని ఒప్పుకుంది. ఆ టైంలో కొన్ని గర్వించలేని సినిమాలు కూడా చేయాల్సి వచ్చిందని అన్నారు. కానీ 2022లో వచ్చిన మయోసిటీస్ వ్యాధి తన లైఫ్ ను ఆలోచనలో మార్చేసిందని, ఇప్పుడు తాను ఏ రేస్ లోనూ లేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం శామ్ నటిస్తూ నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమా జూన్ 19న రిలీజ్ కానుంది. మెగా ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్. గత కొన్ని రోజులుగా మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల కాంబో సినిమా ఆగిపోయిందని, ఆ ప్రాజెక్ట్ రామ్ చరణ్ కు షిఫ్ట్ అయిందంటూ సోషల్ మీడియాలో ఒక రూమర్ చక్కర్లు కొట్టింది. అయితే ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని ఇండస్ట్రీ వర్గాలు తేల్చేశాయి. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో ది పారడైస్ చేస్తున్నారు. దీని తర్వాత చిరంజీవితో సినిమా పక్కాగా లైన్ లోనే ఉందని, ఎలాంటి క్యాన్సిల్ నిర్ణయాలు తీసుకోలేదని స్పష్టమైంది. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు.
మలయాళ బాక్స్ ఆఫీస్ వద్ద ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేట్ చేసిన రేజ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీ నటించిన 20 ఏళ్ల నాటి ప్యూర్ రొమాంటిక్ ఎంటర్టైనర్ హ్యాపీ సినిమా కేరళలో రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తుంది. కేవలం 4 రోజుల్లోనే ₹1 కోటి వసూలు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. మిడ్ నైట్ షోస్ కూడా హౌస్ ఫుల్ అవుతుండటంతో ట్రేడ్ వర్గాలు షాక్ అవుతున్నాయి. ఈ జోస్ తోనే బన్నీ కల్ట్ క్లాసిక్ ఆర్య సినిమాను కూడా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బుల్లితెర గ్లామర్ డాల్ యాంకర్ విష్ణుప్రియ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట ట్రోల్స్ కు కారణమవుతున్నాయి. రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్ లో ఒక నెటిజన్ అడిగిన మీ బాడీ కౌంట్ ఎంత అనే ప్రశ్నకు విష్ణుప్రియ ఏమాత్రం మొహమాటం లేకుండా నా బాడీ కౌంట్ 5 నిజాయితీగా చెప్తున్నా అంటూ బోల్ట్ ఆన్సర్ ఇచ్చింది. అయితే ఈ బాడీ కౌంట్ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె పర్సనల్ ఫ్రీడమ్ అని సపోర్ట్ చేస్తుంటే సెలబ్రిటీలుగా సమాజంపై బాధ్యత ఉండాలంటూ మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ లెనిన్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాకు ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో ఊపందుకుంది. మురళీ కిషోర్ డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ రాయలసీమ బ్యాక్ డ్రాప్ యాక్షన్ డ్రామాలో భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడిన నాగార్జున ఇచ్చిన భరోసాతో అఖిల్ ఫ్యాన్స్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ హీరోయిన్ విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. మొదట శ్రీనిధి శెట్టి అనుకున్న కుదరకపోవడంతో ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ బిజీగా ఉన్న అస్సాం బ్యూటీ కయాదు లోహాన్ ను హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట. రామ్ సరసన ఈమె అయితేనే పర్ఫెక్ట్ అని మేకర్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం కయాదు డేట్స్ కోసం చర్చలు నడుస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా ఇలాంటి హాట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం మూవీ మ్యాక్స్ ను ఫాలో అవుతుండండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే కనెక్టెడ్ స్టూడియో యువ.